రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో దేవుని యొక్క పాద సన్నిధిలో కూడిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లల మరి ఈరోజు వాక్య అంశము అర్పణ అనే అంశం గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మనం ఆల్రెడీ శ్రేష్టమైనది అనే అంశంలో అర్పణల గురించి గాంధీ గారు చాలా విషయాలు మనతో మాట్లాడారు. ప్రియులారా, అర్పణ అనేది దేవునికి మనం చెల్లించేటటువంటి ఒక భాగం. మనము ఈ అర్పణ ద్వారా దేవునికి మనం దగ్గర అవుతున్నాం. అర్పణల ద్వారా దేవునికి మనం దగ్గర అవుతున్నాం. ఎందుకంటే మనం దేవునిని ఆనందింపచేస్తున్నాం. అర్పణ ద్వారా దేవునిని ఆనందింపచేస్తున్నాం. అలాగే మనం అర్పణ ద్వారా దేవునికి మనకి ఉన్న ఎడబాటులో ఆ పాపం అనేది ఏదైతే ఉందో ఆ పాపం విషయంలో దేవునికి మనకి ఒక సమాధానం అనేది అర్పణ ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి దేవునికి మానవునికి మధ్య ఉండేటటువంటి ఇదేంటంటే అర్పణ అనేది ఒక ప్రాముఖ్యమైన భాగంగా మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ మొదటిగా ఎంచుకున్నటువంటి వాడు మనం హేబేలు అర్పణ ఎంచుకున్నాడు. అలాగే కయ్యను కూడా ఆ అర్పణను ఎంచుకున్నారు. ఒకడు వ్యవసాయంలో నుండి, ఒకడు పండిన ఆ యొక్క ఆ గొర్రెలలో నుండి కొబ్బిన వాటిలో నుండి దేవునికి అర్పించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే దేవునికి అర్పించినటువంటి అర్పణలలో అనేకమైనవి ఉన్నాయి. పక్షులు, పావురాలు ఉన్నాయి. అలాగే ఏడాది కోడెలు ఉన్నాయి. అలాగే గొర్రెలు ఉన్నాయి. పిల్లల మేకలను కూడా ఆయా సందర్భాలలో అర్పించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అయితే ఇక్కడ మనం అర్పించేటటువంటి ఈ అర్పణలలో పిల్లల మనము ఏ విధంగా అర్పించాలి అన్నది కూడా దేవుడు తెలియచేశాడు. ఎప్పుడు అర్పించేవారు ఈ అర్పణలు అనేది కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అర్పణలు అనేవి ఎప్పుడు చెల్లించేవారంటే ఉదయమున అర్పణ అర్పించేవారు. అలాగే సాయంత్రం కూడా అర్పణ అర్పించేవారు. ఉదయము అలాగే సాయంత్రం అలాగా అర్పణలు వారు దేవునికి ఇశ్రాయేలీయులు అర్పించేవారు. అంటే దేవునికి ఎల్లప్పుడూ కూడా అర్పణ అనేది ప్రియులారా బలుల ద్వారా దేవునికి అర్పించేటటువంటి మరి మనస్తత్వాన్ని మనం చూస్తున్నాం. ఇదే కాకుండా బంగారమును అలాగే వెండిని ఇత్తడిని కూడా దేవునికి వారు అర్పించారు. బంగారము, ఇత్తడి అలాగే వెండిని కూడా దేవునికి ఏం చేశారంటే అర్పించారు. ఒకసారి ఈ వాక్యం మనం చూద్దాము. నిర్గమకాండము 25వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండము 25వ అధ్యాయము 3వ వచనం. మీరు వారి యొద్ద తీసుకోవలసిన అర్పణలు ఏవనగా బంగారము, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యముల, ధూపమునకు సుగంధ సంభారములు, ఇంకా లేత పచ్చలు, ఎఫోదు, పదకమునకు చెక్కు రత్నములు అనునవి. ఇవి ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి మీరు తీసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అర్పింపవలసినటువంటి అర్పణలు ఇవన్నీ కూడా. అర్థమవుతుంది కదండి? అర్పణ అంటే ఏది మనకి ఎక్కువగా జ్ఞాపకం వస్తుంది?
బలులే అర్పణగా మనం అనుకుంటాం. కేవలం ఒక్క బలి మాత్రమే, అది గొర్రెలు కానీ, లేకపోతే పావురములను కానీ, లేకపోతే ఎడ్లను కానీ, పిల్లల మేకలను కానీ, వీటిని అర్పించడమే ఒక అర్పణ అని అనుకుంటాం. కానీ ఇక్కడ దేవునికి అర్పించే అర్పణలలో ఇవి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. బంగారము, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర, రక్తములు, సన్నపు నార, ఇవన్నీ దేనికోసం చేయమన్నాడు? అర్పణలో బలి అర్పణ దేని కొరకు? ఇవన్నీ దేని కొరకు? ఇవన్నీ దేని కొరకు? బంగారం దేనికి? వెండి దేనికి? పిల్లగా ఇత్తడి దేనికి? ఈ నీల ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, ఇవన్నీ దేనికి అంటే దేవుని యొక్క మందిర పని నిమిత్తం. దేవుని యొక్క మందిర పని నిమిత్తం ఇచ్చేవి కూడా అర్పణలు అనేది మనం మర్చిపోకూడదు. దేవుని మందిర పని నిమిత్తం ఇచ్చే ఇవన్నీ కూడా అర్పణలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవునికి ఇచ్చేది ఆ అర్పణ. మనము ధన రూపంలో ఇవ్వచ్చు, మనము కలిగి ఉన్నటువంటి ఆస్తి రూపంలో మనం ఇవ్వచ్చు. మనము దేవునికి ఇచ్చే దానిలో ప్రియులారా, మనకి కలిగినటువంటి బంగారంలో కూడా మనం దేవునికి ఇవ్వచ్చు. ఏదైనా మనకు కలిగిన దానిలో నుండి దేవునికి ఇవ్వాలి, ఆయన పని కోసం ఇవ్వాలి అని అనుకుంటే ప్రియులారా, మనము వెంటనే దేవునికి వాటి నుండి ఇచ్చేయచ్చు. ఇది మనం తప్పకుండా మనము దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడకుండా ఇస్తే దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. వీటిని ఏమంటారు అంటే అర్పణలు అని మనం పిలుస్తూ ఉన్నాం. ప్రియులారా, కొంతమంది చాలా ప్రేమతో దేవుని యొక్క సేవ నిమిత్తం ఒక స్థలం కావాలి చర్చి కంటే, చాలామంది అయ్యా నా స్థలం ఇచ్చేస్తాను, మందిరం కట్టేసేయండి ఇక్కడ అని స్థలాలు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు చర్చి కోసం, దేవుని మందిరం కోసం. అంటే అది అర్పణ. అలాగే ఇదిగో అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే నా దగ్గర ఆస్తి లేదు, నేను ఇంకా ఉద్యోగం లేదు, లేకపోతే నేను సంపాదించలేదు, కానీ నేను మాత్రం దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను, అర్పణగా ఇవ్వాలనుకుంటున్నాను ఆయనకి. కాబట్టి ఇదిగో నా దగ్గర ఈ బంగారం ఉంది, ఇది తీసుకుని వెళ్ళి ఇది దేవునికి, అది అమ్మేసైనా సరే ఆయన పని నిమిత్తం ఇది ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చేది ఏదైతే ఉందో, అలా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా ఇచ్చింది ఏదైతే ఉందో అది కూడా అర్పణ. దేవుని పని కొరకు, దేవుని యొక్క మందిరము కొరకు. ఈ మన సంఘంలో చాలాసార్లు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మన పెద్దలు చెప్తూ ఉంటున్నప్పుడు చాలా సంతోషిస్తాను. ఈ మందిరం ఇంత చక్కగా నిర్మించుకోవడానికి గల కారణం సంఘ సభ్యులే. సంఘ సభ్యులు ఇచ్చిన ఏసీలు ఈఎంఐలో తీసుకుని మరీ ఏసీలు ఇచ్చారని చెప్పారు. చాలా హ్యాపీ. దేవునికి ఇచ్చేది అది దేవుడు లెక్కిస్తాడు. మనము ఇచ్చేది ఎంత అనేటటువంటి దానిని మనం గమనించుకొని ప్రియులారా, సమృద్ధిగా మనకు కలిగినది వెనుకంజ వేయకుండా దేవునికి ఇచ్చే విషయంలో ఇస్తే గనుక ఏ మాత్రము కూడా వెనకాడకుండా దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఒకరోజు ఒక మందిర నిర్మాణం కోసం తెలిసిన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. అప్పుడు నా దగ్గర అసలు ఆ డబ్బులు లేవు, అసలు ఒక రూపాయి కూడా నా చేతిలో లేదు. ఆ టైంలో నేను పక్కన ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నేను అడిగి ఒక 150 రూపాయలు ఇచ్చాను. ఇది ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. 150 రూపాయలు గౌరవ ఇచ్చేసాను. పట్టుకెళ్ళారు. నేను ఇంటికి వెళ్ళేసరికి ఎవరో తెలియని వ్యక్తి ప్రార్థన కోసం వెయిట్ చేస్తున్నాడు. నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రార్థన కోసం ప్రార్థన చేయించుకొని అతడు కానుకిచ్చాడు, సమృద్ధి కానుకిచ్చాడు నాకు. నేను ఇక్కడ ఇచ్చింది దేవునికి ఇచ్చాను, అక్కడ సుమారుగా 2000 రూపాయలు కానుక. 20 సంవత్సరాల క్రితం 2000 అంటే ఇప్పుడు దగ్గరగా ఒక 5000తో సమానం, 20,000తో సమానం. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే,
ఇచ్చేది దేవునికి అనుకున్నప్పుడు మనుషులు చూస్తారా, మనుషులు మెచ్చుకుంటారా? ఇది ఇస్తే రేపు పొద్దున్న నాకు ఉంటుందా లేదా, ఇప్పుడు నా దగ్గర లేవు ఏం చేయాలి, ఎవరినన్నా అంటే ఇదంతా కూడా కాకుండా వారు వచ్చారు దేవుని పని కోసం. అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఇచ్చేయకండి. అలాగా ముందు మన సంఘం చేసుకోవాలి, మన మందిరాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన సంఘం కాపరి గురించి చూడాలి, మన సంఘం క్షేమం కొరకు చూడాలి. ఇవన్నీ కూడా ఆలోచించుకొని చేశారు. తర్వాత బాగా తెలిసిన వ్యక్తులు వస్తే నిజంగా వాళ్ళకి నీడ్ అనుకుంటే ఖచ్చితంగా మనకు కలిగిన దానిలో నుండి దేవునికి ఇస్తే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. మనం ఇచ్చింది కొద్దిగానే, కానీ దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అర్పణ, ఇది అర్పణ. దేవునికి అంగీకారమైన అర్పణ మనం అర్పించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని మనము యేసుక్రీస్తు ప్రభువారు మందిరములో కానుకేస్తున్నటువంటి వారందరినీ చూస్తే ఒక పేద విధవరాలు ఇచ్చిన కానుకని ఆయన గమనించాడు. ఆమె ఇచ్చింది 2 కాసులే కానీ యేసయ్య అంటాడు కదా, ఆమె జీవనం అంతా కూడా వేసేసిందట, ఆమె జీవనం అంతా కూడా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇచ్చేది ఒక అర్పణ అన్నది మనం మర్చిపోకూడదు. అది ఆస్తి రూపాలలో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అలా మనం ఇవ్వాలనేం లేదు. కానీ మనకు కలిగిన దానిలో నుండే దేవునికి ఇచ్చిటలో వెనకాడకుండా ఆయన పని కొరకు మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే ఆ ఇచ్చేటటువంటి ఆ అర్పణలో ఏమి చేర్చాలి అని ఇక్కడ దేవుడు కొన్ని చెప్తూ ఉంటాడు. గమనిస్తున్నప్పుడు లేవియకాండము 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ధ్యానం చేసుకుందాం. లేవియకాండము 2వ అధ్యాయము 5వ వచనం. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యం అయిన ఎడల పొంగనిది అయి ఉన్నటువంటి గోధుమ పిండి అయి ఉండవలెను. ఈ అర్పణలో ఏం చేర్చాలి మొదటిగా అని మనం ఆలోచన చేస్తే అది అంటే అది ఎలా ఉండాలి అని అంటే పొంగనిదిగా ఉండాలి. పొంగనిది అమ్మా అర్థమవుతుందా? దేవునికి ఇచ్చే అర్పణలో గోధుమ పిండితో అర్పణ ఇవ్వాలి, గోధుమ పిండి. కానీ అది కూడా ఎలా ఉండాలంట, ఆ అర్పణ ఎలా ఉండాలంటే అది పొంగకూడదు. పొంగకూడదంటే అర్థం ఏంటి? పులియకూడదు. పొంగింది అంటే అర్థం ఏంటి? అది పులిసినది అని అర్థం. ఈ రాత్రి మనము చక్కగా మినప పిండిలోకి ఏమండి చక్కగా రవ్వేసేసి రాత్రి అంతా వచ్చేసి పొద్దున్నేస్తే అట్లు చక్కగా వస్తాయి కదా. ఇడ్లీ కూడా బాగా వస్తుంది. పొద్దున్నే అప్పటికప్పుడు కలిపేసేసేస్తే సరిగ్గా వస్తుందా? అందుకే ఎంత వేసామో అంతే వస్తుంది పొద్దున్నైతే. రాత్రి వేస్తే పావు కేజీ వేస్తే కేజీ దాకా, అర కేజీ కేజీ దాకా వచ్చేస్తుంది కదా. అంటే ఈ పులుచుట ద్వారా అది విస్తరిస్తుంది, దానికి రుచి వస్తుంది. కానీ ప్రియులారా, ఇక్కడ పులిసినది మాత్రం దేవునికి ఇవ్వకూడదు, అర్పించకూడదు. పులిసినది అర్పించకూడదు. ఆ అర్పించే అర్పణ ఎలా ఉండాలంటే స్వచ్ఛమైనది ఉండాలి. అది పులిసినది దేవునికి ఇవ్వకూడదు. చాలామంది ప్రియులారా దేవునికి ఇచ్చే విషయంలో ప్రియులారా మంచి వాటిని దాచుకుంటారు, కాస్త చిరిగిపోయినవి మాత్రం దేవునికి ఇస్తారు. కొంతమంది ఎక్కువ శాతం ఇప్పుడు మారిపోయారులేండి. గతంలో మాత్రం ఎక్కువగా చిరిగిపోయిన కాగితాలే ఉంటాయి, లెక్కెట్టుకుంటాయి. పాస్టర్ గారికి కాదు, సంఘానికి ఇచ్చే కానుకల్లో చిరిగిపోయిన కాగితాలు. ఎందుకంటే ఆ షాప్లో ఇస్తే పడదమ్మా అని చెప్తారు కదా. అయితే అది తీసుకొచ్చి ఎవరికి ఇస్తారు ఇంకా అవి. అందుకే భక్తుడు నా చిన్నప్పుడు పాట కట్టాడనమాట. మా నాన్నగారు బాగా పాడేవారు. ఆ పాట, పండుగ రోజున పాదిరయ్య గంట కొడితే, ఆదివారం రోజున అయ్యగారు డ్రమ్ము కొడితే, ప్రార్థనకు రారెండమ్మో మీరందరూ, ప్రార్థనకు రారెండమ్మో. అయిపోయిన 5 పైసలు, మా చిన్నప్పుడు 5 పైసలే కదా,
అరిగిపోయిన 5 పైసలు, పగిలిపోయిన 10 పైసలు, అరిగిపోయిన 5 పైసలు, పగిలిపోయిన 10 పైసలు యేసయ్యకు కానుకలిస్తారు. నిజముగా ఇవి మాకు ఉన్నాయంటారు. అడిగితే ఏమంటారట? మాకు ఇవేమి ఉన్నాయండి. మరి ఏం చేయమంటారండి? మేము ధనవంతులు కాదు, మేము డబ్బుకున్న వాళ్ళం కాదండి, మా దగ్గర ఉన్నాయే అంటారట. పాస్టర్ గారు అడిగినా, పెద్దలు అడిగినా. ఏమంటే కులిపోయిన కొబ్బరికాయలు, మాగిపోయిన అరటి పళ్ళు యేసయ్యకు కానుకలిస్తారు. నిజముగా ఇవి మాకు ఉన్నాయంటారట. ఏమండి, మనుషులు దేవునికి ఇచ్చే విషయంలో మంచి వాటిని దాచుకుంటారట. ఏమండి, పనికి రాదు అనుకున్నవి దేవునికి ఇస్తూ ఉంటారట. కాదు, మనకి ఏది మంచిదో ప్రియులరా, మనకి ఏది ఇష్టమో అది దేవునికి ఇవ్వాలి. పులిసిపోయింది కాదు దేవునికి ఇచ్చేది. అసలు ఈ పులుపు దేనికి సూచన? చెప్పాను చాలాసార్లు. పులుపు దేనికి సూచన? పులిసిన పిండి కపటానికి సూచన. ప్రియులరా, ఈ పులిసినటువంటి పిండి అసత్యానికి, అవినీతికి సూచన. ఇది పాపానికి సూచన. దేవునికి ఇచ్చేటటువంటి హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు కదా. ఇచ్చేటటువంటిది కాదు ముందు చూసేది, ఇచ్చేటటువంటి హృదయాన్ని దేవుడు చూస్తాడు. మనం అర్పణగా ఇచ్చేటటువంటి హృదయం కావాలి దేవునికి. అది మంచి హృదయంతో ఇవ్వాలి. అందుకే ఇద్దరు ఇచ్చారు. ఎవరు? కయ్యను ఇచ్చాడు, హేబేలు అర్పించాడు. కానీ ఒకటి మాత్రం ఇష్టపడ్డాడు దేవుడు, అది కయ్యనిది. కారణం ఏంటి? ఇచ్చేటటువంటి వ్యక్తి యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు. అతడు ఇచ్చేటటువంటి మనస్తత్వాన్ని దేవుడు గమనించాడు. కనుక అతడు అర్పణను దేవుడు అంగీకరించాడు. పిల్లల, దేవునికి ఇచ్చేటప్పుడు మన అర్పణలో పులిసినది ఉండకూడదు, కపటం ఉండకూడదు, అందులో ద్వేషం ఉండకూడదు, అందులో ఈర్ష్య ఉండకూడదు, అందులో అసూయలు ఉండకూడదు, అందులో పగ ఉండకూడదు. అర్పించే అర్పణలో ప్రియులారా పులిసినది, పాప సంబంధమైనది ఉండకూడదు. అలా అర్పిస్తే గనక ఆ అర్పణ దేవుడు అంగీకరించడు. అందుకనే అన్నాడు కదా, నీవు అర్పణమును అర్పించినప్పుడు నీ సహోదరునితో ఒకవేళ విరోధమేమైనను కలదని జ్ఞాపకమున్న ఎడల నీ అర్పణము ఏం చేయాలి? అర్పించేసి వెళ్ళిపో అన్నాడా దేవుడు? నీ అర్పణము అక్కడ వదిలిపెట్టే. అర్పణం అక్కడే వదిలిపెట్టు, నువ్వు ఇవ్వద్దు. ముందు చేయాల్సిందేదో తెలుసా? సమాధానపడి నీ సహోదరుని దగ్గర క్షమాపణ అడిగి లేదా క్షమించి నీ సహోదరునితో సమాధానపడి అప్పుడు వచ్చి నాకు అర్పణ అర్పించు, అప్పుడు ఇష్టపడతా. అంటే ఇప్పుడు దేవుడు అర్పణకి ఇష్టపడుతున్నాడా? అర్పించే వ్యక్తిని ఇష్టపడుతున్నాడా? అర్పించే వ్యక్తి యొక్క హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకే నువ్వు అర్పించేటప్పుడు పులిసినది మాత్రం ఇవ్వద్దు. ఎలాంటిది ఇవ్వాలి? పొంగనిది ఇవ్వాలి, పొంగనిది ఇవ్వాలి. పొంగినది ఇవ్వకూడదు, అది పులిసిపోవడం వలన. పొంగనిది అది సత్యమునకును, అది ప్రేమకును, అది క్షమాపణకు సూచనగా ఉంది. ప్రియులారా, 4వ అధ్యాయం లేవియకాండం 23వ వచనం చదువుదాం. 4వ అధ్యాయము 23వ వచనం లేవియకాండం. త్వరగా చదవండి. అతడు ఏ పాపము చేసి తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన నిర్దోషమైనటువంటి మేకపిల్లను అర్పణముగా తీసుకొచ్చి చెయ్యి ఉంచి దహన బలిగా దానిని అర్పించాలి. చాలండి. ప్రియులారా, గమనిస్తున్నారా? ఏది అర్పించకూడదు, ఏది అర్పించాలి, ఎలా అర్పించకూడదు, ఎలా అర్పించాలి. ఈ అర్పణ ముఖ్యం. దేవునికి మనిషికి మధ్య సమాధానం కలుగజేసేదే అర్పణ. దేవుని హృదయాన్ని ఆనందింపచేసేదే ఈ అర్పణ. అలాంటి ఈ అర్పణ ఇచ్చేటప్పుడు పొంగినది ఇవ్వకూడదు, పొంగనిది ఇవ్వాలి అని మనం చూస్తున్నాం. శ్రేష్టమైనది ఇవ్వాలి దేవునికి. ప్రియులారా, అలాగే ఇక్కడ చూస్తున్నాం, నిర్దోషమైనటువంటి మేకపిల్లను తీసుకోవాలి. నిర్దోషమైనది
దోషమైనది కాదు, కల్మషం అన్నది కాదు, కపటమున్నది కాదు. ప్రియులరా, ఏ పాపము ఏ కల్మషము లేనటువంటి ఒక నిర్దోషమైనటువంటి ఆ మేక పిల్లను తీసుకొచ్చి ఏం చేయాలంట? దేవునికి అర్పణను అర్పించాలట. నిర్దోషమైన జీవితం దేవునికి ఇష్టం, నిర్దోషమైన హృదయం దేవునికి ఇష్టం. సంఘాన్ని ఆయన నిర్దోషమైన పరిశుద్ధమైన రక్తముతో ఈ సంఘాన్ని కడిగాడు, ఈ సంఘాన్ని పవిత్రపరిచాడు దేవుడు. ఈ సంఘాన్ని ఆయన తన పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలమంకమైనటువంటి రక్తముతో సంఘాన్ని కడిగాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి ఈ సంఘము ఎలా ఉండాలట చెప్పండి? అంటే మనం ఎలా ఉండాలట? నిర్దోషమైన వారిగా ఉండాలి. అలా అర్పించాలి మన అర్పణ దేవునికి. అర్పణ అంటే ఒక కానుకే కాదు ప్రియులారా, మన స్తుతులు కూడా దేవునికి అర్పించే అర్పణ. మన స్తుతులు కూడా దేవునికి అర్పించే అర్పణ. మనము చేసే ప్రార్థన కూడా దేవునికి మనం అర్పించేటటువంటి అర్పణ. ప్రియులారా, మనము గమనిస్తున్నట్లయితే తెస్సలోనిక పత్రికలో ఏమనంటాడు? సంఘానికి ఇస్తున్నటువంటి హెచ్చరిక మొదటి పత్రికలో మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా, 4వ అధ్యాయము, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము ఒకసారి చదువుకుందాం. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటట? ఏంటి ఆయన చిత్తం అంటే? ఆల్రెడీ ముందే చెప్తున్నాం, మనలను నిర్దోషమైన నిష్కలంకమైన ఆయన రక్తముతో కడిగి సంఘాన్ని పవిత్రం చేశాడు. అదే మనము ఎఫెసీ 5లో చదువుకుంటాం, 23, 24 వచనాల్లో చదువుతున్నప్పుడు అది కలంకమైనను ముడతైనటువంటిది మరి ఏది లేకుండా మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట నిలబెట్టడానికి చేశాడు. అంటే ఆయన రక్తముతో కడిగి పవిత్రునిగా చేశాడు మనల్ని కదా. ఇప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలి? తన తన ఘటమును అంటే ఏంటి ఆ ఘటము? టాలెంట్స్ కాదు. మన ఘటము అంటే ఇక్కడ ఇచ్చినది ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఇక్కడ పరిశుద్ధత, దేవుడిచ్చిన పరిశుద్ధత, దేవుడిచ్చిన ఘనత ఏదైతే ఉందో దీనిని కాపాడుకోవడం అనేది ఎలాగో తెలుసుకొని కాపాడుకోవడమే దేవునికి ఇష్టమైనది, అది ఆయన చిత్తం. అందుకని ప్రియులారా, అర్పించేటటువంటి ఈ అర్పణ ఎలాంటిదై ఉండాలి అంటే అది నిర్దోషమైనదిగా ఉండాలి. దేవునికి ఇచ్చేది నిర్దోషమైనదిగా ఉండాలి. ఇంకా కఠినంగా చెప్పాడు పాత నిబంధన గ్రంథంలో అయితే, ఏమండి చాలా కఠినమైన విషయాలు ఉంటాయి. ఎలాంటిది ఇవ్వకూడదు, ఎలాంటిది ఇవ్వాలో దాంట్లోనైతే అసలు పొట్టిది ఇవ్వకూడదు, గుడ్డిది ఇవ్వకూడదు, ఏమండి మోగది ఇవ్వకూడదు, చెవిడిది ఇవ్వకూడదు, లోపము కలిగినది ఏది కూడా ఆయనకి ఇవ్వడానికి వీలు లేదు అని చెప్తాడు దేవుడు ఖచ్చితంగా. కాబట్టి ప్రియులారా, ఈరోజు చెప్పుకుంటున్న అంశంలో పొంగనిది ఇవ్వాలి దేవునికి, పొంగినది ఇవ్వకూడదు. అలాగే రెండవదిగా నిర్దోషమైనది అర్పణ దేవునికి అర్పించాలి అని మనం చూస్తున్నాం. అలాగే మనము అర్పించే ఈ అర్పణలో ఉప్పు చేర్చాలి అని అంటాడు. 2వ అధ్యాయం 8వ వచనం, లేవియా కాండం 2వ అధ్యాయము 8వ వచనము చదువుదాం. లేవియా 2:8 7వ వచనం నుంచి చదువుదాం. నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిపిన గోధుమ పిండితో దానిని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా ఎదుకు తేవలెను. యాజకుని ఎదుకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దానిని దహింపవలెను. తర్వాత ఇంకా ఇందులో తెలియచేస్తున్నటువంటి మాట
మనం గమనిస్తే ఇందులో ఉప్పు కలపాలి అని చెప్పేసి దేవుడు చెప్తాడు. ప్రియులరా 3వ వచనమా 13వ వచనం చదవండి. ఓకే. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఏం చేయాలంట? ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. నీ అర్పణలన్నిటిలోనూ ఉప్పు ఉప్పు అనేది చాలా శ్రేష్టమైనది. మనకు తెలిసిందే కదా, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అన్నదట. అది సామెతలు బాగా మనకి ఉపయోగపడుతుంటున్నాయి కదా. ఏమండి, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అన్నదట. అంటే అంత కూర బాగా వండుకున్నాం, మంచి ఆయిల్ పెట్టాము, బాగా కారం వేసాం, మసాలా వేసాము, అంతా వేసాం. సరే తినే అని ముందు పెట్టేసాం అనుకోండి, ఉప్పు వేయకుండా చి అని చెప్పి పక్కన పడేస్తాం. అంటే ఉప్పు ఏం చేస్తుంది? మనకి రుచిని కలుగజేస్తుంది. బీపీ ఉందమ్మా, నువ్వు ఉప్పు తినొద్దు, తగ్గించి అని చెప్పినా కూడా పర్లేదులే అని తినేసేటటువంటి అది రుచి అంతగా మనిషిని ఆకర్షిస్తుంది కదా రుచి. అందుకే మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు అన్నారు యేసుప్రభువారు. మనం లోకానికి ఉప్పై ఉన్నామంట. అంటే రుచి ఎంత అయితే మనల్ని ఆకట్టుకుంటుందో, ఉప్పు తన రుచి ద్వారా మనల్ని ఎలా ఆకట్టుకుంటుందో, మన మాటల ద్వారా, మనం ఇచ్చే సాక్ష్యం ద్వారా, మన మంచితనం ద్వారా, మన క్రియల ద్వారా అనేక అన్యజనులను దేవుని యొద్దకు ఆకర్షించుకోవాలి. పాపములో జీవిస్తున్న వారిని మనము దేవుని యొద్దకు ఆకర్షించాలి. మన మాట ఉప్పు వేసినట్లు మన సంభాషణ ఎలా ఉండాలండి? రుచికరంగా ఉండాలి. మన సంభాషణ రుచికరంగా ఉండాలి. అంటే ఇప్పుడు అర్పించే అర్పణ కూడా దేవునికి ఎలా ఉండాలండి అంటే అది రుచికరమైనదిగా ఉండాలి. అంటే అది ఉప్పు ఎంత రుచికరమైనదో ఉప్పు మాటకు సూచనగా ఇచ్చాడు. అలాగే మనం కూడా దేవునికి స్తుతించుటలో కానీ, దేవునికి ప్రార్థించుటలో కానీ, ప్రియులారా దేవుని మహిమపరచుటలో కానీ ప్రతిదీ కూడా చాలా చక్కగా ఉండాలి. మన మాటే చాలా ముఖ్యమైనది అన్నిటిలో. దేవునికి ఇచ్చే విషయంలో, అంటే మనం స్తుతించే విషయంలో, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే టైంలో కానీ, అలాగే దేవుని గురించి పాడే టైంలో కానీ, అన్ని విషయాలలో కూడా ఒక శ్రేష్టతను మనము కనపరిచేవారిగా ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అన్ని అర్పణలలో కూడా ఇది చేర్చాలంటాడు. అన్ని అర్పణలో కూడా ఏం చేయాలి? ఉప్పును చేర్చవలెను అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని స్తుతించేటటువంటి మనం నేర్చుకోవలసినది ఏంటి అంటే మనలో ఉన్నటువంటి మంచి మాట, శ్రేష్టమైనటువంటి మాటలు, అవసరమును బట్టి అనవసరంగా మాట్లాడదు, అనవసరమైన ప్రార్థనలు చేయొద్దు, అనవసరమైన స్తుతులు చేయకూడదు. దేవునికి చెల్లించే స్తుతి శ్రేష్టమైనదిగా ఉండాలి. పాటలు ఎన్నో ఉన్నాయి లోకం, రకరకాల పాటలు ఉన్నాయి, అర్థం లేని పాటలు ఉన్నాయి, మ్యూజిక్తో కొట్టుకుపోయే పాటలు చాలా ఉన్నాయి. కానీ అర్థముతో కూడినటువంటి పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మొదటి స్థానం. ఎందుకంటే హృదయ లోతుల్లో నుండి, వారి జీవిత సాక్ష్యాలలో నుండి వారు పలికినటువంటి ఆ కట్టిన పాటలు ఇవి. ఆ వాటిని మనం పాడుతూ మన పిల్లలకు నేర్పిస్తూ దేవుణ్ణి స్తుతించే వారికి ఉండాలి. ఇవి కంపు చేసేయకూడదు. ఈ పాటలను కూడా ఏమండి, ఈ పాటలను కూడా తీసుకెళ్ళిపోయి సినీ రాగాల స్టైల్లో కలుపుకొని ఆ మ్యూజికల్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవి కూడా పాడేటప్పుడు శ్రావ్యమైనటువంటి విధముగా మంచిగా మనం పాడడం నేర్చుకోవాలి, మంచిగా వీటిని పాడాలి. అలాగే భక్తులయ్యున్నటువంటి వారిలో మనలో కూడా చాలా మంది ఉన్నారు. నేను ఎక్కువగా మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన సంఘాల్లో ఉన్నప్పుడు పాడుకుంటాను. కానీ నేను వాకింగ్ చేసేటప్పుడు ఎక్కువగా ఏసన్ గారి సాంగ్స్ వింటాను. ఏసన్ గారి సాంగ్స్ నేను వింటాను ఎక్కువగా. ఎందుకంటే ఆ సాంగ్స్లో ఎప్పుడు దేవుని స్తుతే ఉంటుంది. అక్కడ దేవునికి మనకి ఆయన గొప్పతనము, ఆయన స్తుతించే విషయంలో నా నీతి సూర్యుడా అని ప్రియులారా ఆయన గురించి ఇంకా ఎన్నెన్నో ప్రతి పాటలో కూడా నా దేవుడు, ఆయన గొప్పతనం, నేనేమై ఉన్నాను, ఆయన నాకేం చేశాడో, ఈ సందర్భానుసారమైన ఆధ్యాత్మికమైనటువంటి పాటలు
అలా ఉంటాయి. అవి నేను ఎక్కువగా వింటూ ఉంటాను. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము పాడేటప్పుడు కానీ, లేక దేవుని స్తుతించేటప్పుడు కానీ, ప్రార్థించేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఉప్పు వేసినట్టుగా రుచికరమైనదిగా ప్రయత్నం చేయాలి. అందుకనే యేసు ప్రభువు మాట, దేవుడు ఒక మాట అన్నాడు, నా నామము వ్యర్థముగా, చెప్పండి, నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా ఎందుకు వ్యర్థంగా ఉచ్చరించకూడదు? నీ దేవుడైన యెహోవా నామము పరిశుద్ధమైనది. నీ దేవుడైన యెహోవా నామము పరిశుద్ధమైనది. అది ఉప్పు వేసినట్టుగా ఉండాలి, స్వచ్ఛమైనది ఉండాలి, అవసరాన్ని బట్టి మాట్లాడాలి. దేవుని దాన్ని ఎక్కడ పడితే ఎలా పడితే అలాగా మనకు నోటుకు వచ్చినట్టుగా చేయడానికి లేదు. నీ దేవుడైన యెహోవా నామము పరిశుద్ధమైనది కనుక పరిశుద్ధమైన నామాన్ని జాగ్రత్తగా ఉండండి, వ్యర్థముగా దానిని ఉచ్చరించకూడదు అని అంటాడు. ప్రియులారా, ఆయన నామమును వర్ణించేటప్పుడు కానీ, స్తుతించేటప్పుడు కానీ, ప్రార్థనలు కూడా ఎలా చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తూ ఉంటాం. విస్తారంగా ప్రార్థన చేసేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనుకుంటాం కొన్నిసార్లు. లేదు, మనం చేసేది ఒక 4 మాటలైనా సరే ఆ మాటలు చాలా దేవునికి మనకి ప్రియులరా అవి బంధాన్ని కలిగి ఉండేటట్లుగా ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన తప్పక దేవుడు ఆలకిస్తాడు. అదే మనం ఇప్పుడు నేర్చుకోవాలి. కాబట్టి అర్పణ ప్రియులరా, మనం అర్పించేటప్పుడు మన అర్పణ ఎలా ఉండాలండి? ఏమండి, మొదటిగా చెప్పండి. పొంగనిది దేవునికి అర్పించాలి. అంటే పులియనిది ఇవ్వాలి. అంటే కపటము, ద్వేషము, అసూయ, పగ, పాపము అనేవి వాటితో మనం అర్పించిన ప్రయోజనము ఉండదు. అలాగే రెండవది నిర్దోషమైనది ఇవ్వాలి. మనల్ని నిర్దోషులుగా చేశాడు దేవుడు తన రక్తం చేత. మనము కూడా దేవునికి మనము అర్పించేటప్పుడు మనము నిర్దోషులుగా ఉండడం చాలా ప్రాముఖ్యం. మన నిర్దోషత్వాన్ని నిత్యము కాపాడుకోవాలి. తర్వాత మనము ఉప్పు చేర్చాలి అన్నాడు. మన సంభాషణ లేక స్తుతి, ఆయన నామము కనపరుస్తున్నప్పుడు చక్కగా మనము దేవుని స్తుతించాలి. అదే రీతిగా ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఉదయమును సాయంకాలం. ఇప్పుడు మనం ప్రార్థన కూడా దేవుని స్తుతించుట కూడా ఎక్కువగా చేయాల్సింది మనము ఉదయమును సాయంకాలము. ప్రతిరోజు కూడా మనము దేవుని స్తుతించాలి. మరి దావీదు ఎన్నిసార్లు చేశాడట ప్రార్థన? దినమునకు 7 మార్లు ప్రార్థన చేశాడట. దినమునకు 7 మార్లు ప్రార్థన చేశాడు. అంటే ఆయన ఖాళీ ఉండే మనిషి. ఆయన ఏమన్నా మనలాగా ఖాళీ ఉండే మనిషి, మనలాగా కబుర్లు చెప్పుకునే మనిషి కాదు కదా. ఆయన బిజీ షెడ్యూల్, ఒక రాజ్యాన్ని పాలిస్తున్న గొప్ప నాయకుడు కదా, గొప్ప రాజు కదా. బట్ ఆయన ఖాళీ లేకపోయినా కూడా ఖాళీ చేసుకొని ప్రార్థన చేశాడు. రోజుకి 7 సార్లు అంటే మాటల ప్రియులారా, అలాంటి గొప్ప ప్రార్థనా జీవితం కలిగి మనం కూడా ఉంటే మన సంఘం బాగుంటుంది, మనం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి. అలాంటి దేవుడు స్తుతించాలి. ప్రాముఖ్యమైన సమయాలు మాత్రం ఉదయము అలాగే సాయంత్రము, ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైన. అందుకే అర్పణలు అర్పించినప్పుడు ఉదయకాలంలో అర్పణ అర్పించేవారు, సాయంకాలంలో కూడా అర్పణలు అర్పించేవారు. ఆ వాక్యాల్ని మనము గమనించుదాం. నేను రిఫరెన్స్ చెప్తాను, జస్ట్ మీరు నోట్ చేసుకోండి అంతే, చదవద్దు. కానీ లేవియకాండం 6వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది. అలాగే ప్రియులారా, నిర్గమకాండం 29వ అధ్యాయము 41వ వచనంలో ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనము దేవునికి అర్పణను అర్పించేవారము ఉండాలి. అలాగే మన అర్పణ శ్రేష్టమైనదిగాను ఉండాలి అనేది ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయమును దేవునికి సమర్పించాలి. మన హృదయమును, మన జీవితాన్ని. మన గాంధీ గారు చెప్పారు కదా, ఒక స్టోరీ కూడా చెప్పారు. ప్రియులారా, మనము మన జీవితాన్ని మనకిష్టం వచ్చినట్లుగా కాకుండా, దేవా నీవు చెప్పినట్లుగా నీకు అంగీకారమైన జీవితాన్ని నేను జీవిస్తాను అని మన జీవితాన్ని తండ్రికి మనం సమర్పించుకోగలిగిన వారంగా ఉండాలి. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకోనము అంటాడు.
సొలొమోను మహాజ్ఞాని. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారం, నీ మీద నీ అధికారం కాదు, నీ ప్రవర్తన మీద నీ అధికారం కాదు, కానీ దేవుని అధికారానికి మనం ఏం చేయాలటండి? అప్పగించుకోవాలట. మనం చదువుకున్న వాక్య భాగం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఒకసారి ధ్యానం చేద్దాం. ఈ వాక్యాన్ని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ఆయన ఎలా అప్పగించుకున్నాడట? పౌలు గారు ఈ ఎఫెసీ సంఘానికి వివరిస్తూ చెప్తున్న మాట, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఏ విధంగా అప్పగించుకున్నాడటండి? ఆయన ఒక అర్పణగాను ఒక బలిగాను ఆయన అప్పగించుకున్నాడట తండ్రికి. దేని కొరకు? ఆయనే అర్పణముగా అప్పగించుకోవడానికి. దేని కొరకట? మనము పరిమళ వాసనగా ఉండుటకు. అదే మనం చెప్పుకున్న మనం సువాసన అనే అంశం కోసం చెప్పుకొని, ప్రియులారా, ఈ మాటను మనం యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమించి మనలను పరిమళ వాసనగా ఉండుటకు ఆయన అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ఇప్పుడు ఇంపైనటువంటి సువాసనను దేవుడు ఆక్రానించాడట. అది ఎక్కడ అర్పిస్తే బలిపీఠం మీద ఏమండి కట్టెలు ఉంటాయి, కందకం ఉంటుంది. అక్కడ కట్టెల మీద వధింపబడినటువంటి ఆ పశువు యొక్క లేక గొర్రె యొక్క మాంసాన్ని ఆ కట్టెల మీద పేర్చి, ప్రియులారా, అలాగే ఆ యొక్క మంటను పెట్టినప్పుడు అక్కడ సాంబ్రాణి, ప్రియులారా, అలాగే అక్కడ ధూపము అనేది కూడా వేయబడుతుంది. ఈ అర్పణములో ప్రియులారా మనం ఏదైతే దేవుడు చెప్పాడో చెప్పినట్లుగా మరి ఉప్పు చేర్చడానికి కానీ, అలాగే గోధుమ పిండిని ఇలా నైవేద్యము ఇవన్నీ కూడా ఆ అర్పణలో ఈ అగ్నిలో అర్పించేటటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తాం. కానీ అక్కడ ఏంటంటే దేవునికి అర్పించినప్పుడు ఆ అర్పణ అర్పిస్తూ ఉండగా ఒక సువాసన అనేటటువంటిది వెదజల్లుతూ ఉంటుంది అనమాట. ఆ సువాసన వెదజల్లినప్పుడు అది ఎలాంటిదంటే ఇంపైన సువాసన అని మనం అక్కడ చూస్తున్నాం. అది శ్రేష్టమైనది అయితే ఇంపైన సువాసనగా అనిపిస్తుంది. పక్కింటి వాళ్ళు చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నారనుకోండి, ఏమండి, మనకి పక్క నుంచి భలే సువాసన వస్తుంది కదా, అబ్బా భలే ఉంటుంది. అలాగే ప్రియులారా, ఒక పక్కన వాళ్ళు వండుకుంటే వచ్చే వాసనకి మనమే తృప్తి పడిపోతుంటే మరి ఇంపైనటువంటి సువాసనగా మన అర్పణ ఉంటే దేవుడు ఇంకా ఆనందిస్తాడు. ఆయన అలాగున అర్పించుకున్నారు. ఎవరు అర్పించుకున్నారండి? యేసయ్య మన కొరకు ఆయనే ఒక అర్పణగా బలిగా అప్పగించుకున్నాడట. దేని కొరకు అంటే మనము ఆయనకు సువాసనగా, ఇంపైన సువాసనగా, పరిమళ వాసనగా ఉండడానికట. కాబట్టి మనము ఆయన ప్రేమను గుర్తిరిగి, ఆయన త్యాగాన్ని గుర్తిరిగి, మనము కూడా మన జీవితాన్ని మార్చుకొని మనము కూడా ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. వినిన ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన తరుణములో ఆయన మన నుండి కోరుకునే అర్పణ ప్రియులారా పొంగనిది కావాలి. పొంగనిది ఆయన మన నుండి కోరుకునే ఈ అర్పణ నిర్దోషమైనది కావాలని కోరుతున్నాడు. ఉప్పు చేర్చినది కావాలని కోరుతున్నాడు. మనం నిర్దోషులం. ఆయన రక్తము చేత మనల్ని కడిగాడు కనుక మనం కల్మషం లేని వారము, కపటం లేని వారము కనుక మనం దేవుడు స్తుతించాలి. నిర్దోషమైన జీవితాన్ని బట్టి, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, పరిమళ వాసన ఉండడానికి మన కొరకు అప్పగించుకున్నాడు కనుక ఆయనకి కృతజ్ఞత చెల్లిద్దాం. ప్రియులారా,
పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, దయగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అదే ఉదయకాలం మొదలుకొని సాయంకాలం సమయం వరకు నన్ను మమ్మల్ని ప్రభువా సజీవులుగా ఉంచిన ఆయన ఈ సన్నిధానంలో ఇలాగను చేరిన ఆయన ఈ యొక్క శిల్వ శ్రమ ధ్యాన కుటుంబంలో ఆయన మేము పాల్పొందడానికి మీరు చూపిన కృపగా వందనాలు. ఆయన ఇంతవరకు నీ దాస్త నిలబెట్టుకొని మీరు మాతో మాటలు పెట్టి నీ స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, మేము అర్పణ అర్పించినప్పుడు మేము ఎలా ఉండాలో తండ్రి మాకు హెచ్చరిక చేస్తున్నారు తండ్రి. నాయన మా కొరకే, మా పాపముల కొరకే నైనా మీరు ఈ లోకంలోనికి వచ్చిన ఆయన ఇంపైన సువాసనగా మేము ఉండడానికి నైనా తండ్రి ప్రభా నాయన నీవు అర్పించుకుని ఉన్నావు తండ్రి. ఆయన అందరిని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మేము సమాధానం కలిగిన వారముగా నాయన పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నాయన మమ్మల్ని మేము నాయన సజీవంగా తండ్రి నీకు అర్పించుకోవడానికి నీ కృప నాకు మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి దినము నాయన నీ వాక్యం చేత నాయన మాతో మాట్లాడుతూ ఉండగా నాయన మా జీవితాలు తండ్రి సరి చేసుకుంటూ నీలో ముందు కొనసాగడానికి ప్రభా నాయన ఇంపైన సువాసన కలిగినటువంటి వారంగా మేము జీవించడానికి నీ కృప మాకు అనుగ్రహించి నాయన నీలో నడిపించమని యేసు నామములో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.